ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి జటప్రోలుకు చేరుకుంటారు. అక్కడ మదన గోపాల స్వామి వారిని దర్శించుకుంటారు. జటప్రోలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 2500 మంది విద్యార్థులు చదువుకునేందుకు 150 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ జటప్రోలులో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు సీఎం భూమి పూజ చేయనున్నారు. గ్రామంలోని 22 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటనకు వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ టూర్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కొల్లాపూర్ లో సీఎం అడుగు పెట్టబోతున్నారు. సో సీఎం కు ఘన స్వాగతం పలికేటందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్స్టిట్యున్సీ కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సో స్వాగత తోరణాలు కానీ, లేకపోతే ఫ్లెక్సీలు కానీ, హోర్డింగ్లు కానీ ఎటు చూసినా కూడా కొల్లాపూర్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవాళ జరగబోయే కార్యక్రమానికి సంబంధించి వివరాలు కనుక పరిశీలిస్తే, మొదటగా సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరుతారు. బయలుదేరి జటప్రోలుకు చేరుకుంటారు. జటప్రోలు చాలా హిస్టారికల్ ప్లేస్. అక్కడ కొల్లాపూర్ సంస్థానంలో మొదటగా కొల్లాపూర్ సంస్థానం ఏర్పాటు కాకన ముందు జటప్రోలు సంస్థానంగా ఉండింది. ఆ ఏరియాలో 22 ఎకరాల్లో దాదాపు 150 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. సో దాదాపు 2500 మంది విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉండబోతుంది. రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ని ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం కాబట్టి అందులో భాగంగానే కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమం ఇవాళ జరగబోతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తర్వాత నేరుగా జటప్రోలు చేరుకొని అక్కడ చాలా హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి జటప్రోలు మదన గోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడ పూజల అనంతరం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కి ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సో సీఎం ఎట్లాంటి ప్రసంగం చేస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మనం ఇంతవరకు కృష్ణా రివర్ కు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు, అట్లాగే బనకచర్ల అంశం చాలా ప్రధాన అంశంగా మారిన నేపథ్యంలో సీఎం ఎట్లాంటి కామెంట్స్ ఇస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సో ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఓటు చూస్తాం.